గత సర్కార్ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అహంకారంతో పాలన చేసిన వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. ఏపీలో జరిగిన మద్యం స్కామ్తో పోల్చితే ఢిల్లీలో జరిగిన స్కామ్ చాలా చిన్నదన్నారు. తాను ఎప్పుడూ సిద్ధాంతాల ఆధారంగానే రాజకీయాలు చేశారని, వ్యక్తిగతంగా ఎప్పుడూ రాజకీయాలు చేయలేదన్నారు పవన్ కళ్యాణ్. ఢిల్లీలో బీజేపీ గెలుపుపై ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీకి అఖండ విజయాన్ని అందించారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇది దేశంలోని ప్రజలందరి ఆత్మగౌరవానికి సంబంధించిన గెలుపన్నారు. ఢిల్లీ వాసులు సరైన టైంలో సరైన పార్టీని ఎన్నుకున్నారని చెప్పారు. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయన్నారు. దేశ, రాష్ట్ర రాజధానుల ప్రజల ఆకాంక్షలు తీర్చేవిగా ఉండాలని చెప్పారు చంద్రబాబు. రైట్ లీడర్, రైట్ టైం. గుజరాత్ 15 సార్లు అందరికంటే హైయెస్ట్ పెరిగింది. ఈ రోజు $4,500 వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే కన్సిస్టెంట్ పాలసీస్, లీడర్షిప్, గ్రోత్ ఇవన్నీ కలిపి ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. ప్రధాని మోదీపై విశ్వాసం మరోమారు రుజువైందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ చిత్తశుద్దితో పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్తో దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్రస్థాయికి చేరతాయన్నారు. ఇకపై ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, సుపరిపాలన సాగుతుందన్నారు పవన్ కళ్యాణ్. అవినీతి కుంభకోణాలు, వారసత్వ, జైలు పార్టీలకు ఢిల్లీ ప్రజలు గుడ్ బై చెప్పారన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గెలిపే లక్ష్యంగా పనిచేసిన అందరినీ ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం అక్కడి ప్రజలకే చెందుతుందన్నారు ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి. ప్రజలంతా నిబద్ధతతో శ్రమించి కమలం పార్టీని గెలిపించారని ఎక్స్ వేదికగా చెప్పారు. సుపరిపాలన, మౌలిక వసతుల కల్పన, కాలుష్యరహిత యమునను ప్రజలంతా ఆశించారన్నారు పురంధరేశ్వరి. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి రజని. పుల్లారావు తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. పుల్లారావు, గుర్తుపెట్టుకో, నీకు కూడా కుటుంబం ఉంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఆ రోజు వడ్డీతో సహా చెల్లిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు రజని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు బయటికి రావద్దు, యాక్టివిటీస్ చెయ్యొద్దు, ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు, ఎవ్వరూ కదలాడకూడదంట. ప్రతి గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లోకి పిలిపించడము, హరాస్ చేయడము, తిట్టడము, కొట్టడము, జైళ్లకు తీసుకువెళ్లడము, ఈ విధమైనటువంటి అరాచక పాలన చిలుకలూరుపేట నియోజకవర్గంలో నడుస్తోంది. విజయవాడలో గుణదల మేరీమాత చర్చిని సందర్శించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 100 ఏళ్ల మేరీమాత ఉత్సవాల చరిత్రను అడిగి తెలుసుకున్నారు. షర్మిలను కలిసేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. వారందరినీ కలిసి మాట్లాడారు షర్మిల.